సౌర మండలాన్ని వీక్షించేందుకు ఓరుగల్లు నగరం వేదిక కాబోతోంది. విద్యార్థులకు ఖగోళ శాస్త్రంపై మరింత అవగాహన కల్పిస్తామని తెలిపారు ఇస్రో అధికారులు. ఈ నెల 28 వరకు వరంగల్లోని భద్రకాళి బండ్ నుంచి టెలిస్కోప్ సాయంతో అంతరిక్షాన్ని చూడవచ్చన్నారు. విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సైన్స్ పై అవగాహన పెంచుకోవాలని సూచించారు అధికారులు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా వరంగల్ నుంచి సౌరమండలాన్ని చూడడానికి ఏర్పాట్లు చేశారు. ఇస్రో, వరంగల్ నీట్, కుడా ఆధ్వర్యంలో ఈ నెల 28 వరకు స్టార్ గేజింగ్ నిర్వహించనున్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం, ప్లానెట్స్ అలైన్మెంట్ సందర్భంగా హనుమకొండ నుంచి రుద్రమ V1 అనే మోడల్ రాకెట్ను అంతరిక్షంలోకి పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో అంతరిక్ష స్టార్టప్ ATDRL, వరంగల్ నీట్ ఆధ్వర్యంలో విద్యార్థులు, ప్రజలకు గ్రహాలు, ఖగోళ ఘటనలపై అవగాహన కల్పించనున్నారు. టెలిస్కోప్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఇస్రో స్పేస్ ట్యూటర్. ఈసారి మేము ఈ ఎక్స్ప్లోరర్ స్పేస్ డ్రైవ్ అనేది దిస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ పిల్లల్లో అండ్ పెద్దల్లో స్పేస్ మీద అవగాహన, లైక్ అవేర్నెస్. అసలు స్పేస్లో ఏం జరుగుతుంది, అసలు మూన్ ఎందుకు అట్లా గాల్లో ఆగి ఉంది, మూన్ సైకిల్స్ ఏంటి, సన్ సైకిల్స్ ఏంటి, మార్స్, జూపిటర్ వీటి మూన్స్ ఏంటి. సో ఇవన్నీ ఒక కక్షలో ఇప్పుడు రాబోతున్నాయి. 28th రోజు ఒకటే లైన్లో ఉండబోతున్నాయి ఇవన్నీ. ఇది ఎంతమందికి తెలుసు? చాలా తక్కువ మందికి తెలుసు, ఎందుకంటే దీని మీద అవేర్నెస్ లేదు. ఇస్రో స్పేస్ ట్యూటర్ ATDRL బృందం భద్రకాళి బండ్పై నక్షత్రాల దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు ఇస్రో స్పేస్ సభ్యులు. టెలిస్కోప్ల సాయంతో సౌర మండలాన్ని చూడవచ్చన్నారు. దీంతో విద్యార్థులకు సైన్స్ పై మరింత అవగాహన, ఆసక్తి పెరుగుతోందన్నారు ఇస్రో సభ్యులు. ఈవెంట్ మేము కండక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పిల్లలకు అవగాహన రానికి. సూర్యుడు, చంద్రుడు ఈ మాత్రం ఎక్కడ ఎలా ఉంటాయో తెలుసు, కానీ మేము టెలిస్కోప్ ద్వారా భద్రకాళి బండ్ పైన అవి వాటి చుట్టూ ఏ గ్రహాలు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అవన్నీ చూపిద్దాం అనేది మాది ఒక ప్రయత్నం. అది పిల్లలకు కూడా అవగాహన కలిగి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. ఫ్యూచర్లో స్పేస్ అంటే ఏంటి, సైన్స్ అంటే ఏంటి. సో దానికోసం మెయిన్ మోటివ్ లెక్క పెట్టుకొని మేము ఈ రాకెట్ లాంచ్ ఈవెంట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరిగింది. గ్రహాలు ఒకే కక్షలో కనిపిస్తాయని తెలిపారు ఇస్రో స్పేస్ సభ్యులు. రుద్రమ V1 అనే నమూనా రాకెట్ ను ప్రయోగించేందుకు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. అసలు ఇక్కడ నుంచి రాకెట్ మనం దానికి కావాల్సిన బూస్టర్స్ ఏమున్నాయి, ఏంటిది, ఇవి మొత్తం మనం కిడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ రాకెట్ ఒక 3000 feet ఆల్టిట్యూడ్ దాకా వెళ్ళి పారాషూట్ తీసుకొని డిప్లాయ్ అయ్యి కిందికి వస్తుంది అది. సో దీనివల్ల పిల్లలకి అసలు ఒక ఆసక్తి క్రియేట్ అయ్యి అసలు రాకెట్రీ మీద, స్పేస్ మీద, వీటి మీద వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్. సో ఈ ఇంట్రెస్ట్ అనేది మనం ఈ అవేర్నెస్ క్యాంపెయిన్ మీద ఈ 10 daysలో మనం మొత్తం తెలంగాణ మీద ఫోకస్ చేస్తున్నాం. అసలు ఎంతమందికి మనం రీచ్ అవ్వగలుగుతాం, అసలు ఎంతమందికి పిల్లల మీద ఇంపాక్ట్ చేయగలుగుతాం మనం. భద్రకాళి బండ్ ఈ నెల 28వ తేదీ వరకు స్టార్ గేజింగ్ నిర్వహించనున్నారు. రాకెట్ ప్రయోగం అనంతరం కాళోజీ కళాక్షేత్రంలో ఇస్రో నిపుణులు, విద్యావేత్తల చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు.